నీట్ పేపర్ లీక్ ఘటనపై లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి కేంద్రం ప్రధాని నరేంద్ర మోదీపై నిప్పులు చెరిగారు. పదే పదే పరీక్షల లీకేజీలు జరుగుతున్నా ప్రధాని మోదీ మౌనంగా ఉంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా ధర్మేంద్ర ప్రధాన్ను తొలగించండి అనే హ్యాష్ ట్యాగ్తో ప్రధానికి కొన్ని సూటి ప్రశ్నలు సంధించారు రాహుల్ గాంధీ. గత నీట్ పరీక్ష అక్రమాలకు, ప్రస్తుత లీకేజీలకు ముడిపెడుతూ కేంద్ర ప్రభుత్వ తీరును రాహుల్ గాంధీ తీవ్రంగా ఎండగట్టారు. ప్రభుత్వ చర్యలు కేవలం కమిటీలకే పరిమితం అవుతున్నాయని ఆరోపిస్తూ నీట్ 2024 పేపర్ లీక్ అయినా పరీక్ష రద్దు కాలేదన్నారు. సిబిఐ దర్యాప్తునకు ఆదేశించి కమిటీని వేశారని గుర్తు చేశారు. ఇప్పుడు నీట్ 2026 మళ్లీ పేపర్ లీక్ అయిందని, ఈసారి మాత్రం పరీక్షను రద్దు చేశారని అన్నారు. కానీ కేంద్ర విద్యాశాఖ మంత్రి మాత్రం ఇప్పటికీ రాజీనామా చేయలేదన్నారు. మళ్లీ సిబిఐ దర్యాప్తు చేస్తోంది, ఇప్పుడు మరో కొత్త కమిటీని వేయనున్నారు అంటూ సెటైర్లు వేశారు రాహుల్. ఈ లీకేజీల లూప్కు అడ్డుకట్ట వేయడంలో కేంద్రం పూర్తిగా విఫలమైందని రాహుల్ గాంధీ విమర్శించారు. ప్రధాని మోదీని ఉద్దేశించి ఆయన 3 ప్రధాన ప్రశ్నలను లేవనెత్తారు. దేశంలో పరీక్షల పేపర్ లీకేజీలు పదే పదే ఎందుకు జరుగుతున్నాయని అన్నారు. పరీక్షల పేపర్ల లీకేజీల ప్రధాని మోదీ ప్రతిసారి ఎందుకు మౌనంగా ఉంటున్నారని ఫైర్ అయ్యారు. పరీక్షల నిర్వహణలో వరుసగా వైఫల్యం చెందుతున్న కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను ఎందుకు తొలగించడం లేదని ప్రధాని మోడీని రాహుల్ ప్రశ్నించారు. పరీక్ష కోసం రాత్రింబవళ్లు కష్టపడిన 22 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను వెంటనే పదవి నుంచి బర్తరఫ్ చేయాలని, లేదా ప్రధాని మోదీనే ఈ వైఫల్యానికి వ్యక్తిగత బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు రాహుల్ గాంధీ.